హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు టాపిక్ ఏంటంటే అఘోరాల గురించి లైఫ్ టైం అయితే తెలుసుకుందాం. మీరు అంతకంటే ముందు మీరు వీడియోకి ఒక చిన్న లైక్ చేసి కిందనే సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1, మీరు అఘోరాలను చూడాలంటే మీరు తప్పకుండా కాశీ అయితే వెళ్ళాలి. అక్కడైతే మీకు చాలా మంది అఘోరాలు అయితే కనిపిస్తారు. నెంబర్ 2, అఘోరాలు నిరంతరం శివశంకరుని మాత్రమే పూజిస్తూ ఉంటారు. నెంబర్ 3, అఘోరాలు మనిషి యొక్క కపాలంలోనే ఆహారం తీసుకుంటూ ఉంటారు. కపాలం అంటే మనిషి యొక్క పుర్రె. నెంబర్ 4, అఘోరాలకు చేతబడి చేసే పవర్స్ ఉంటాయని ఒక నమ్మకం. నెంబర్ 5, అఘోరాలు పగటి పూట ఎవరికి కనిపించరు. వీళ్ళు శివరాత్రి అండ్ కుంభమేళం అనే పుష్కరాలు మాత్రమే వీళ్ళు పగటి పూట కనిపిస్తూ ఉంటారు. నెంబర్ 6, అఘోరాలు నార్మల్ మనుషులు అందరూ నిద్రపోయినాక మాత్రమే బయటికి వస్తారు. నెంబర్ 7, అఘోరాలు ఎక్కువగా గంజాయి మత్తులో లీలమై ఉంటారు అండ్ శ్మశానంలో ఎక్కువగా ఉంటారు. నెంబర్ 8, అఘోరాలు ఎక్కువగా శివ దర్శనం కోసం ఎక్కువగా మెడిటేషన్ చేస్తూ ఉంటారు. నెంబర్ 9, అఘోరాలు ఎక్కువగా మనిషి యొక్క నరమాంసాన్ని తింటూ ఉంటారు. అలాగే శవాలతో శారీరక కోరికలు తీర్చుకుంటారు. ఎందుకంటే అలాగ చేస్తే వాళ్ళకి ఏమైనా శక్తులు వస్తాయని నమ్మకం. నెంబర్ 10, ఫ్రెండ్స్, ఒకవేళ మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మొదటి అఘోర ఎవరు అంటే బాబా కిరణ్ రామ్ గురించి వస్తుంది. ఒకవేళ పురాణాల గురించి మరియు గ్రంథాల గురించి చూస్తే మొదటి అఘోర ఆ శివశంకరుడు మాత్రమే వస్తాడు. నెంబర్ 11, ఫ్రెండ్స్, మీరు ఒకవేళ అఘోరాల మారాలంటే మీకు 14 సంవత్సరాలు పడుతుంది. ఒకవేళ మీకు ఎటువంటి భక్తి శక్తులు లేకపోతే మీ జీవిత కాలంలో ఎప్పటికీ మీరు అఘోరాల మారలేరు. నెంబర్ 12, అఘోరాలకు ఒకవేళ శ్మశానంలో ఆహారం దొరకలేదంటే వాళ్ళు కపాలం తీసుకొని భిక్షకు వెళ్తారు. వీధి ఎవరైనా భిక్ష వేయకపోతే వాళ్ళు ఆ రోజు పస్తులు ఉంటారు. కాకపోతే ఏమి తినకుండా ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ దాకా చూసారంటే మీకు వీడియో తప్పకుండా నచ్చే ఉంటుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్.